వెల్కమ్ టు దృశ్యం న్యూస్. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ఉన్న మనతో పాటు మొదటిసారిగా నామినేషన్ వేసిన అభ్యర్థి సంబటి సుమన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. మొదటిసారిగా నామినేషన్ వేయడం జరిగింది సర్పంచ్ గా, ఎలా అనిపిస్తుంది? ప్రస్తుతం ఉన్నటువంటి జనాలు మార్పు కోరుకుంటున్నారు. గత పాలనకు ఇప్పుడు ప్రస్తుతం రాబోయేటువంటి పరిణామాలకు కానీ చూస్తూ ఉంటే గత పాలనలో జరిగినటువంటి అవినీతి పైన ఈరోజు విద్యావంతులు యువకులు రావాలన్నటువంటి దానికోసం వేచి చూస్తున్నటువంటి విషయం మనకు ప్రస్తుతం కనబడతా ఉంది జనాలలో. అంటే ఇప్పుడు మీరు సర్పంచ్ గా నామినేషన్ వేశారు కదా, అంటే మీకే అనిపించిందా లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏమైనా ప్రోత్సాహం ఉందా? ఇక్కడ జరిగినటువంటి దర్పల్లి మండలంలో గత 50 సంవత్సరాల పరిపాలనలో ఎలాంటి మార్పు జరగలేదు కాబట్టి ఆ యొక్క అవినీతి ఆరోపణలను చూసిన తర్వాత నాకు ఈ యొక్క సర్పంచ్ బరిలో నిలబడేటువంటి ఒక అవకాశం, గొప్ప అవకాశం గత 50 సంవత్సరాల నుంచి ఇప్పుడు కలిగింది. ఇలాంటి అవకాశం అటువంటిది మిగతా కుటుంబాలు, మిగతా కులస్తులకు కూడా అవకాశం రావాలి. ఈ రాజరిక పాలన ఏదైతే ఉందో ఆ పాలనను అంతమొందించి, అవినీతి పాలన అంతమొందించి నిస్వార్థమైనటువంటి పాలన కోసం జనాలు వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ జనబలం కోసం ఈ రోజు ఈ సర్పంచ్ బరిలో రావడం. ప్రచారం అయితే మొదలైంది కదా, ప్రచారం ప్రతిరోజు చేస్తున్నారు. మీకు ఎలాంటి ప్రజల నుంచి ఎలాంటి ఏమంటారు సమస్యలు ఎదురవుతున్నాయి? అడుగడుగున నిట్ట నిలువున సమస్యల ప్రళయంగా కనబడతా ఉంది. ఏ వాడ పోయినా, ఏ ఆడకట్టు చూసినా, ఏ గల్లీ తిరిగినా కూడా సమస్యల వలయంగా కనబడతా ఉంది. దర్పల్లి మండలము ఒక ఎడారి ప్రాంతంగా కనబడతా ఉంది. కొన్ని కాలనీలో మాత్రమైతే ఇప్పటి వరకు గత 50 సంవత్సరాల నుంచి పాలించినటువంటి సర్పంచులు ఎవరైతే ఉన్నారో ఏ గల్లీ చవి చూసినటువంటి పరిస్థితి కనబడతా లేదు. కొన్ని ప్రాంతాలు చూస్తూ ఉంటే మాత్రం అయితే నీరు లేక ఎండిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. మనము ఒక మేజర్ మండలమైనటువంటి దర్పల్లి గ్రామము నిజామాబాద్ జిల్లాకు అత్యంత ప్రాధాన్యమైనది. అలాంటి ఒక దర్పల్లి మండలంలో నీరు లేక కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, వైద్యం లేక కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. కొన్ని ప్రాంతాలు చూస్తూ ఉంటే మాత్రం చీకటి భయంతో చాలా అందవికారం కనబడతా ఉన్నాయి. అంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఎడారి ప్రాంతం కనబడతా ఉంది. మరి ఈ యొక్క మేజర్ మండలంలో గత పాలకుల పాలనటువంటి ఈ యొక్క గల్లీలను చూస్తేనే అర్థమవుతా ఉంది. ఒక చినుకు వర్షం పడిందంటే మాత్రం ఆ నీటి నిండా మునిగేటువంటి పరిస్థితి కొన్ని కాలాలు చూస్తూ ఉంటే చాలా బాధకమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది దర్పల్లి మండలం. అదే విధంగా మీరు గెలిచిన తర్వాత గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు? ఇక్కడ మరుగున పడినటువంటి విద్యా వ్యవస్థ కానీ, అలాగే కొన్ని మనకు ఆటపోట్లకు ఉన్నటువంటి పిల్లలకు కానీ, విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం కానీ, ఇంకా మరుగునపడినటువంటి కొన్ని కుల సంఘాల అభివృద్ధి కోసం నేను పాటుపడతాను. అయితే కొన్ని ఈ గ్రామాల్లో ఉన్నటువంటి విద్యా వైద్యం కానీ ఎలాంటి అవసరమైనటువంటి పరిస్థితులు కనబడతా లేదు. కాబట్టి ఈ యొక్క లంచం అంటే ప్రతి అడుగడుగునా కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఒక చిన్న చితక కుటుంబము చిన్నపాటి చూసుకుంటే కనుక ఒక 100 గజాల ఇంటి నిర్మాణం చేసుకున్నటువంటి ఒక బీద కుటుంబము ఈ రోజు ఇల్లు కట్టుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరువలగో లేకపోవడము, అంత అవినీతిమయంగా పాలక వర్గం వాళ్ళది కావడం చేత అంతా కూడా అవినీతిమయం అవుతుంది. ఇల్లు కట్టుకున్నటువంటి నిరుపేద కుటుంబాలన్నీ కూడా ఇలా రోడ్డున పడి గత 70 సంవత్సరాలుగా ఇంటికి కిరాయిలు కట్టలేక వాళ్ళ కుటుంబాన్ని ముందుకు తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. అదే విధంగా మీతో పాటు ఇంకా ఐదుగురు అంటే మీతో పాటు 6గురు, మొత్తం 6 మెంబర్స్. మీ పోటీ ఎలా తట్టుకోబోతున్నారు? ఖచ్చితంగా జనబలం నాకు ఉంది కాబట్టి నేను ఇటువంటి పోటీని తట్టుకుంటాను. వాళ్ళ ఎజెండా మందు మాంసము వాళ్ళ యొక్క ఎజెండా అయితే నాది నిస్వార్థమైనటువంటి పాలన, లంచం లేనటువంటి పాలన. నేను నిస్వార్థంగా నేను ఎలాంటి అంటే పర్సులను నా యొక్క ఆస్తులను పనంగా పెట్టి బాండ్ పేపర్తో ఇలా ప్రజల ముందుకు నేను రావడం జరిగింది. నేను కేవలం ఆశతో కాకుండా ఆశయంతో ముందుకు వస్తున్నాను. ప్రజల మన్ననను పొందడానికి కోసం వస్తున్నాను. ఎవరైతే ప్రజలు అవినీతి పాలన అంతముంది నిస్వార్థమైన పాలకులు రావాలని కోరుకున్నారో ఆ యొక్క ఎజెండాతో నేను ముందుకు వస్తా ఉన్నాను. వాళ్ళ ఎజెండా డబ్బు మందు మాంసం అయితే నా ఎజెండా కేవలం నిస్వార్థమైనటువంటి పాలన, లంచం లేనటువంటి పాలన. కేవలము ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ యొక్క భావి తరాలను మార్చడానికి కోసం నేను వస్తున్నాను. ఇప్పుడు వచ్చేటువంటి అవకాశం ఏదైతే ఉందో రేపటి తరానికి వాళ్ళ మిగతా కులాలన్నీ కూడా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీటీస్ కానీ, జడ్పీసీలు కానీ ఎదగాలనేటువంటి గొప్ప ఆశయంతో ముందుకు వస్తున్నాం. ఇది కేవలము ఆరంభం మాత్రమే, అంతం కానటువంటి విషయాన్ని ప్రతి ఒక్క కులస్తులందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా సర్పంచ్ గా గెలిచిన తర్వాత మీరు జర్నలిస్ట్ గా కొనసాగుతారా లేకపోతే మానేస్తారా? ఖచ్చితంగా అండి. నేను ప్రజల పక్షాన ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా పదవిలో ఉంటాను కాబట్టి జర్నలిస్ట్గా చేయను. ప్రజల సమస్యలను నేనే తీర్చాలి కాబట్టి బాధ్యత అనేటువంటి ప్రజలు నా మీద ఉంచారు కాబట్టి నేను ప్రజలు ఏవైతే ఉన్నారో ప్రజలకు ప్రశ్నార్థకంగా ప్రజలు ప్రశ్నించే వరంగా నేను ఉంటాను. అదేవిధంగా గ్రామంలో నెలకొట్టేటువంటి గ్రామ సభ ఏదైతే ఏర్పాటు చేస్తారో ఆ గ్రామ సభకు యువకులు కానీ, వృద్ధులు కానీ హాజరైనటువంటి ఎక్కడ కూడా దాఖలు లేదు కాబట్టి నేను ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి హోదా కానీ, ప్రత్యేకమైన గౌరవము విద్యార్థులకు ఎవరైతే మన విద్యావంతులు ఉన్నారో వాళ్ళందరికీ అవకాశం కల్పించి గ్రామ నడి ఒడ్డున ఒక యువకుల గ్రామ సభగా ఏర్పాటు చేసి మన గ్రామ పంచాయతీ నిధులు కానీ, వ్యయాలు కానీ అన్ని కూడా ప్రత్యేకమైనటువంటి ఒక రూపాయితో సహా లెక్కలు అప్పచెప్పే విధంగా నేను ప్రశ్నార్థకంగా ప్రజలకు జవాబుదారీగా నేను నిలుస్తానని చెప్పేసి నేను ఈరోజు తెలియజేస్తాను. అలాగే మీరు ఒక యువ నాయకుడు, ఆల్రెడీ రాజకీయంలో రాటు తీరిన వ్యక్తులు కూడా మీతో పాటు పోటీలో ఉన్నారు.
మీరు ఆ పోటీని ఎలా తట్టుకుంటారు, ఏం చేస్తారు? ఖచ్చితంగా అండి. మనం ఎందుకంటే జనబలం ఉన్నంత మటుకు జనంలో నేను దూసుకుపోతాను. ఎందుకంటే విద్యావంతుడిని, ఎంఏహెచ్‌పీటీ వెల్ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. గతంలో ఎన్నో విద్యా సంస్థలను నడిపినటువంటి వ్యక్తిగా నేను ఇట్లాంటి వాటిని ఖచ్చితంగా నేను ఎదుర్కొంటాను. వాళ్ళ ఎజెండా మందు, మాంసం అయితే నా ఎజెండా నిస్వార్థ పాలన కాబట్టి ఇలాంటి ఎంత రాటుపోటు వాళ్ళు ఎటువంటి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా జనబలం ఉన్నంత మటుకు జనంలో దూసుకుపోయి ఖచ్చితంగా నేను గెలుస్తానటువంటి పూర్తి విశ్వాసం ఉంది. జనాలు నన్ను మంచి మనసుతో వాళ్ళ యొక్క సొంత బిడ్డలు ఆదరించి నన్ను గెలిపిస్తున్నటువంటి నమ్మకం నాకుంది. మీరు ఆల్రెడీ ఒక జర్నలిస్ట్ గా ఉండి కూడా ఊర్లో మీకు చాలా ఇబ్బందులు కనబడే ఉంటాయి. మీరు జర్నలిస్ట్ గా ఉండి కూడా ఆ ఇబ్బందుల పైన పోరాడారా? ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ గా నామినేషన్ వేశారు అంటే జర్నలిస్ట్ గానే ఉండి ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయొచ్చు కదా. అయితే నా ఎజెండా ఏంటంటే గతంలో దాదాపు 5 సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేస్తా ఉన్నా. ప్రజల సమస్యలపై ప్రభుత్వంపై ధీటుగా ప్రశ్నించే గొంతుకగా నేను ముందుకు రావడం జరిగింది. అయితే ఈ రకంగా జర్నలిస్ట్గా ఉండి సమస్యలపై రాయడమే కాకుండా నేనే పదవిలో ఉంటే గనక ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను తీర్చే దిశగా నేను ముందుకు వెళ్ళొచ్చినటువంటి ఒక చిన్న సంకల్ప భావంతో ఈరోజు ముందుకు రావడం జరిగింది. అయితే ప్రజలకు ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు కానీ, లంచగొండితనం కానీ, అలాగే ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ప్రజలకు చేరువలో లేవు. వాటన్నిటిని సాధించాలంటే రాజ్యాధికారం మనది కావాలి, పాలక వర్గం మనది ఉండాలి, పదవి మనది ఉండాలి. అప్పుడే నేను నిస్వార్థ పాలనను ప్రజలకు అందించే విధంగా ప్రభుత్వం నుంచి కొట్టిలాడి వాటిని సాధించి ధీటుగా పోరాడి ప్రభుత్వ ఫలాలను కూడా ప్రజలకు చేర్చే విధంగా నేను ప్రయత్నం చేయగలిగినటువంటి గట్టి నమ్మకంతో ఈరోజు ఈ సర్పంచ్ బరిలో నిలవడం జరిగింది. చివరిగా గ్రామస్తులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? గ్రామస్తులకు అందరికీ కూడా ఒక సొంత బిడ్డగా నన్ను ఆదరించి ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటిది అయితే ఆరంభం మాత్రమే, అంతం కాదు. మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి ఇంకా ఇక ముందు మీ బిడ్డల భవిష్యత్తుకు మార్చే విధంగా అందరూ కూడా ఈ యొక్క రాజకీయ రంగంలో ప్రవేశం పొంది అందరూ కూడా విద్యావంతులై వాళ్ళంతా కూడా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీటీస్ కానీ, జడ్పీసీలు అయ్యే విధంగా మీరు ఆశీర్వదించాలి. లేకపోతే గత పాలక వర్గం ఏ విధంగా అయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ కొనసాగిందో అదేవిధంగా ఇప్పుడు కూడా ఇంకా 50 సంవత్సరాల వెనుకబడేటువంటి పరిస్థితి మనకు ప్రతి ఒక్క కుటుంబము భరించేటటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆదరించి నన్ను గెలిపిస్తే ఈ గెలుపు నాది కాదు, ప్రజల గెలుపుగా భావించి నిస్వార్థ పాలనకై నేను ముందుకు సాగుతానని నేను తెలియజేస్తా ఉన్నాను. నాకు ఇప్పుడు సర్పంచ్ బరిలో ఉండడం ద్వారా నాకు వచ్చినటువంటి గుర్తు టీవీ రిమోట్ గుర్తు. ప్రతి ఒక్కరు కూడా పొద్దున లేవగానే మన అమ్మలు, అక్కలు కానీ, అలాగే వృద్ధులు, మా అన్నలందరూ కూడా పొద్దున లేవగానే న్యూస్ పరంగా కానీ సమస్యల పట్ల తెలుసుకోవడానికి కోసం టీవీని ప్రారంభించే ముందు టీవీ రిమోట్తో స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఆ టీవీ రిమోట్ను చూడగానే సుమన్కు ఓటేసి నన్ను గెలిపించుకోవాలి, విద్యావంతున్నటువంటి విషయాన్ని అందరూ తెలుసుకోవాల్సిందిగా నేను ఈరోజు మనవి చేస్తా ఉన్నాను.